అన్నమాచార్యులు ఈ సంకీర్తన ద్వారా అమ్మవారికి ఒక విన్నపం వ్రాసుకుంటున్నాడు. విన్నపం అంటే అర్జీ. అది వినయంగా ఉండాలి. కేవలం వినయంగా ఉన్నా సరిపోదు, కాస్త ఉబ్బించే విధంగా పొగడ్త కూడా ఉండాలి. అప్పుడే పైవాళ్ళు మన పనిని చేసి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అమ్మా, నీ కరుణ ఉంటే మా దారిద్ర్యం తొలగిపోతుందమ్మా. మమ్మల్ని అన్ని విధాలా విచారించే తల్లిగా అది నీకే తగునమ్మా అన్నది ఈ కీర్తనలోని సారాంశం. అమ్మా, నువ్వు గొప్పదానివమ్మా, మాకు సహాయం చేయవమ్మా అన్నంత మాత్రాన ప్రయత్నం ఫలించదు. ముందు ఆమె ప్రేమించే వ్యక్తి ఎవరో తెలుసుకొని అతని గొప్పదనం చెప్పి అలాంటి వాడినే చేపట్టిన నీవు ఎంత గొప్పదానివి అని విన్నపం వ్రాయాలి. అప్పుడే ఎంతటి వాళ్ళైనా ఆకర్షితులవుతారు. అదే ఇక్కడ అన్నమయ్య పాటిస్తున్నాడు. అమ్మవారిని పొగడుతూనే అయ్యవారి గొప్పదనం చెబుతూ ఉన్నాడు. పరమాత్ముడైన హరికి పట్టపురాణివి అన్నాడు. పరమాత్ముడు అంటేనే భగవంతుడు, అంతకంటే గొప్పవాడు లేడు. అంతటి వానికి పట్టపురాణివి, నీకంటే గొప్ప ఎవరు తల్లి అని ప్రారంభంలోనే హిమాచల శిఖరంపై కూర్చోబెట్టాడు అన్నమయ్య. దాంతో అమ్మ అన్నమయ్య బుట్టలో పడిపోవాల్సిందే. బిడ్డ, ఎంత గొప్పగా చెప్పావురా అని ఆనందించాల్సిందే. ఇక్కడ పట్టపురాణి అంటే సామాన్యురాలా? రాజుకు ఎందరు భార్యలున్నా అందరిలో పట్టపురాణి ప్రత్యేకతే వేరు. పైగా నీ ప్రత్యేకతలు ఎవరికి లేని మరింత గొప్పవి. ఆ గొప్పదనాలు వరుసగా చెప్పాలంటే నీ కుమారుడు బ్రహ్మదేవుడు సామాన్యుడా? సృష్టికర్త. రెండవ కుమారుడు మన్మధుడు అతిలోక సుందరుడు, పైగా ఆడ మగలకు ఆకర్షణలు కల్పించే సృష్టికి కారకుడు. ఇక సర్వదేవతలు నీవు కన్నబిడ్డలే, అందరికీ నీవే కన్నతల్లివి. దేవతలందరికీ ఆద్యురాలవు కనుకనే నిన్ను ఆదిలక్ష్మి అన్నారు. ఇన్ని గొప్పదనాలు కలిగినప్పటికీ, ప్రత్యేకించి నీవు సమర్థురాలివైనప్పటికీ, స్వతంత్రురాలివైనప్పటికీ, పరమాత్ముడైన నీ పతికి మా గురించి విన్నపం చేసి మమ్మేలుకొంటున్నావు. నీ పతి పట్ల ఉన్న వినయం, మా పట్ల ఇంత దయ, ఇది నీకే తగునమ్మా అంటున్నాడు. ఇంకా నీ తోబుట్టువుల గొప్పదనం ఏమని చెప్పాలి? నీతో పాటు సముద్రములోంచి పుట్టిన చంద్రుడు లోకానికి చల్లదనం, వెలుగు ప్రకాశిస్తున్నాడు. ప్రజలందరికీ సస్యకారకుడవుతున్నాడు. అలాగే కల్పవృక్షం దేవతలందరికీ సమస్త సంపదలు ప్రసాదిస్తున్నది. ఇక కామధేనువు సర్వమునులకు సమస్త ఆహారాలు అందిస్తున్నది. ఇందరికీ ఇన్ని శక్తులు వచ్చింది నీ వెన్నంటి పుట్టడం వల్లనే కదా. అలాంటి నీవే అయ్యవారి సొంతమయ్యావు. ఇక నీ తోబుట్టువులు ఆ స్వామి అధీనమే కదా. కనుక ఆయన ఆనతి ప్రకారమే నీవు మాకు ఎన్నో సిరులు పంచుతున్నావు. ఇలా సక్రమంగా వితరణ చేయడం, పంచిపెట్టడం నీకే తగునమ్మా అన్నాడు. ఇక నీ శక్తి సామర్థ్యాల గురించి చెప్పాలంటే సాధ్యమా తల్లి? పాలకడలిలో పుట్టిన కన్యవు, అనగా అయోనిజవు, పద్మంపై ఆసీనవై ఉండే పద్మాసనస్థవు, పాలకడలిలో నిత్యము పరుండే దేవుని ఇల్లాలివి. ఆ దేవుని ఏలుబడిలో ఉన్న బంట్లమైన మా వంటి భక్తులకు ఇహము పరము కల్పిస్తున్న దేవదేవివి నీవే. మేము ఆయన గారికి భక్తులమైన మాకు ఇహంలో సుఖాన్ని, పరంలో మోక్షాన్ని ప్రసాదించే మా పాలిట మహాలక్ష్మివి నీవు. ఇలాంటి సంబంధం ఎంత మేలైనది తల్లి అని అన్నమయ్య అమ్మవారిని ఎన్ని విధాలుగా పొగడాలో పొగడుతూనే అయ్యవారి గొప్పదనం ప్రకటిస్తూ వచ్చాడు. దాంతో అమ్మవారికి ఆనందం కలిగింది. ఇది అన్నమయ్య విన్నపంలో ఉన్న నైపుణ్యం.